మీరు ఆందోళనతో రేపటి గురించి భయపడుతున్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ సెలవిచ్చుచున్నారు? అందరికీ ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా పరిచయ కొరకు కూడా నిత్యము మీరు ప్రార్థిస్తారని నమ్ముచున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ ఎంత చక్కటి మాట అంటే, దేవుని యొక్క శాంతి మనకు అనుగ్రహిస్తున్నానని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. లోకం ఇచ్చే శాంతి లేదా దేవుడిచ్చే శాంతి, ఈ రెండిట్లో మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఎక్కువ శాతం ఏం చెప్తారు? దేవుడిచ్చే శాంతి కావాలంటారు కదా. రైట్. కానీ మనం మట్టుకు మనం దేవుడిచ్చే శాంతి కావాలనుకుంటాం. కానీ లోకానుసారంగా వచ్చేసరికి మాత్రం మనకి లోకంలో కలిగిన శాంతి మనకు కావాలని కోరుకుంటాం. ఎక్కువ శాతం ఈ లోకంలో చూడండి, మనకు డబ్బు ఉండడం, ఆరోగ్యం బాగుండడం, ఇవన్నీ ఉంటే మనం ఎంతో ప్రశాంతంగా ఎంతో చక్కగా ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడిచ్చే శాంతి ఎలా ఉంటుందంటే, అది పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. తుఫాను లాంటి కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, ఎంతమంది బంధువులు మనల్ని విడిచిపెట్టినను, ఎంతోమంది మనల్ని ఆదరించకుండా సేదరించినను, మనలో ఒక మనశ్శాంతి అనేది ఎప్పుడు కూడా అలాగా ఉంటుంది. అది దేవుడిచ్చిన యొక్క శాంతి. ఆ యొక్క శాంతి మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుని సన్నిధిలో, దేవుడి మందిరంలో దేవునితో ఉంటేనే మనకి అది దొరుకుతుంది. ఈరోజు లోకంలో చూడండి, ఎంతోమంది ఎంతో డబ్బు అనేది సంపాదించుకుని ఎన్నో వేల కోట్లు ఆస్తి అనేది వారు సంపాదించుకోవడం అనేది జరిగింది. కానీ ఎంత సంపాదించినా, వాళ్ళ పిల్లల తరానికి సంపాదించిన వారిలో మనశ్శాంతి అనేది లేదు. చూసారా, ఇందుకు మనం భూమి మీద బతకడానికి మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మనలో ఒక మనశ్శాంతి లేకపోతే ఆ జీవితమే ఎంతో వ్యర్థం. చాలామంది అంటూ ఉంటారు, మాకు అన్నీ ఉన్నాయండి కానీ మాకు శాంతి అనేది లేదండి, మాకు మనశ్శాంతి లేదండి, మా కుటుంబంలో మనశ్శాంతి లేదు, మా జీవితంలో మనశ్శాంతి అనేది లేదని చెప్పి ఎంతోమంది బాధపడుతూ దేవుడి మందిరానికి వచ్చి ఒక సాక్ష్యం అనేది చెప్పడం అనేది చూస్తూ ఉంటాం. నీ కుటుంబంలో మనశ్శాంతి లేదా? నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా? అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు సమాధానం అనేది ఆయన ఇస్తాడు. ఇక్కడ యెషయా ప్రవక్త గారు చెప్తారు, 9వ అధ్యాయము 6వ వచనంలో, సమాధానముకు కర్త అయ్యి ఉంటాడని చెప్పి అన్నాడు. అయితే ఆయన నీకు సమాధానముకు కర్త అయ్యి ఉంటాడంట. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన ఏదో కొత్త శాంతిని మనకు ఇవ్వడం అనేది జరగడం లేదు, కానీ ఆయనకున్న దైవికపరమైన ఒక శాంతి సమాధానం అనేది మనకి ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే దేవుడు ఎంత నిశ్చయితతో ఉంటాడో మనం కూడా అంతే నిశ్చయితతో మనం ఉండగలగాలి. అప్పుడు ఆయన ఇచ్చే శాంతి మనకు వస్తుంది. ఆయన శాంతి అనేది మనకు ఇస్తాడు. ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే, లోకం ఇచ్చినట్లుగా కాకుండా దేవుని యొక్క శాంతి మనకు ఇస్తానని చెప్పి దేవుడు మనకు చెప్పడం జరిగింది. ఈ లోకము ఎన్నో విధాలుగా మనం సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఎంతగానో ఈ లోకంలో చాలా మంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. మనం కూడా ఈ లోకంలో ఉన్న ఆనందం కోసం, ఈ లోకంలో ఉన్న సంతోషం కోసం వెతుకుతూ ఉంటాం. అంటే కొన్ని చూడండి, టీవీ ప్రోగ్రామ్స్ లాంటివి, లేదంటే బయట ఏదన్నా జబర్దస్త్ కానీ కామెడీ షో లాంటివి ఏమైనా జరుగుతుంటే వాటి విషయంలో కానివ్వండి, లేదంటే సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే పక్కన ఎవరన్నా కూర్చున్నారనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో ఉన్న సంతోషం గడపాలి అని చెప్పి లోకంలో ఉన్న సంతోషం మీద మనం చాలా మటుకు ఆధారపడి ఉంటాం. కానీ ఈ లోకంలో ఉన్న సంతోషము మీరు ఆ కూర్చున్న సమయం వరకే ఉంటుంది, లేదంటే ఆ సోషల్ మీడియా చూసినంత వరకు మాత్రమే ఉంటుంది, లేదంటే టీవీ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాం అయినంత వరకు మాత్రమే ఆ యొక్క సంతోషము, ఆ యొక్క సమాధానం అనేది మీకు ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు మీకు ఇచ్చే ఆనందము, దేవుడు మీకు ఇచ్చే సంతోషము, దేవుడు మీకు ఇచ్చే సమాధానము జీవితాంతం కూడా ఉంటాయి. ఒక్కసారి నువ్వు దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలో ప్రార్థించి చక్కగా ఆయన ముందు అన్నీ ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్లతో ప్రార్థన చేసావనుకో, ఆయన నీకు చక్కటి మనశ్శాంతి అనేది నీకు అనుగ్రహిస్తాడు, నీకు చక్కటి సమాధానం అనేది నీకు ఇస్తాడు. నీలో సంతోషం, తెలియని సంతోషం అనేది నీలోనే
ఉప్పొంగుతూ ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు అలలు ఏ విధంగా లేస్తాయో దేవుడిచ్చే సంతోషం నీకు అంతలా నీ కళ్ళలోంచి ఆ యొక్క ఆనందం అనేది నీకు కనబడుతుంది. ఈ రోజును మరి లోకంలో ఉన్న సంతోషం కోసం కాకుండా మరి దేవుడిచ్చే సంతోషం కోసం వెతికినప్పుడు దేవుడు నీకు సమాధానం కూడా నీకు ఇస్తాడు. చివరగా కలవరపడనీయకుడని మనకు చెప్తున్నాడు. అంటే మన హృదయము కలవరపడాలో లేదో అన్నది మన చేతిలోనే అది ఉంది. మన హృదయము కలవరపడినప్పుడు, మన హృదయము దిగులు చెందినప్పుడు దేవుడిచ్చే ఒక వాగ్దానాల ద్వారా లేదంటే దేవుడు మాటల ద్వారా మన హృదయం ఎంతగానో బలపరచబడుతుంది. మన హృదయం ఎంతగానో ఆత్మీయంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నీ హృదయం కలవరపడింది అని నీకు అనిపించిందో అప్పుడు నువ్వు దేవుడిని ప్రార్థించినా లేదంటే దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు విన్నా లేదంటే దేవుడి యొక్క వాక్యము నువ్వు వినగలిగినా అప్పుడు నీ హృదయం అనేది ఎంతగానో సంతోషిస్తుంది. నీ హృదయంలో శాంతి అనేది కలుగుతుంది. చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ లోకంలో మీకు ఎంత డబ్బు ఉన్నా, ఈ లోకంలో మీకు ఎంత పరువు పలుకుబడి ఉన్నా, ఈ లోకంలో మీకు ఎంత ఆరోగ్యంగా మీరు జీవించినా దేవునిచ్చిన మనశ్శాంతి లేకపోతే ఇవేవి కూడా ఒక దరికి రావు. వీటితో కూడా మీరు ఎదరికి అనేది వెళ్ళలేరు. ఏ రోజు కూడా మీరు మనశ్శాంతిగా జీవించలేరు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మీరు రుచి చూస్తారో, ఎప్పుడైతే దేవుని యొక్క శాంతి మీరు కోరుకుంటారో, ఆయన శాంతి మనకు కలిగినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాం, ఎంతో ఆనందంగా ఉంటాం. ఈ లోకంలోనే కాదు, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా అంతే ఆనందంతో మనం గడపగలుగుతాం. ఈరోజు మీ కుటుంబంలో సమాధానం లేదా? ఈరోజు మీ కుటుంబంలో మరి ఒక శాంతి లేదా? ఈరోజు మీ కుటుంబంలో ఎంతో బాధలతో ఉన్నారా? అయితే నువ్వు దేవుని వద్దకు వచ్చి దేవుని ప్రార్థించి దేవుణ్ణి శాంతి ఇమ్మని అడిగినప్పుడు దేవుడు నీకు శాంతి సమాధానముని నీకు అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. అవునేసయ్య, నాయన మాకు ఎంతగానో శాంతిని ఇస్తానని చెప్పి ఉన్నావయ్యా. నీ యొక్క శాంతిని మాకు ఇస్తానని ఎంతగానో చెప్తున్నది మీకు వందనాలయ్యా. మా జీవితంలో మా హృదయంలో ఎంత మరి ధనం ఉన్నప్పటికీ, ఎంత ఆరోగ్యం ఉన్నప్పటికీ, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ నాయన మా కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకుండా ఉంది నాయన. మా కుటుంబంలో మనశ్శాంతిని దయచేయండి. మేమందరం చక్కగా జీవించగలిగేలాగా సహాయం చేసి నడిపించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మనశ్శాంతిని దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని చిత్తమైతే రేపటి దిన మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.